Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో డిసెంబర్ 13కి చెందినటువంటి వాక్య భాగం 2వ దినవృత్తాంతాలు 14-15 ఆ 2 అధ్యాయాలు. అయితే మనం సందర్భంలో దానికి చెందినటువంటి వాక్య భాగాల్ని మనం చదువుకుందాం. కానీ పూర్తిగా ఆ 2 అధ్యాయాలు చదివితే మనకి దీనిలో ఉన్నటువంటి సందర్భం, దీనిలో ఉన్నటువంటి సంఘటనలు, దీనిలో ఉన్నటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. దీనికి శీర్షిక నీతి నిజాయితీతో నడిచే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని చెప్పుటకు సిగ్గుపడని అవసరం లేదు. ఏంటి దీనిలో సిగ్గుపడని అవసరం లేదు అంటే ఏంటి? ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, నీతి నిజాయితీతో నడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి అది ప్రాస్పరిటీ థియాలజీకి సంబంధించింది కదా. సరిగా నువ్వు జీవిస్తే, నీతి నిజాయితీలతో జీవిస్తే నువ్వు దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది ప్రాస్పరిటీ థియాలజీకి సంబంధించింది కాదు. ఎప్పుడు ప్రాస్పరిటీ థియాలజీకి సంబంధించిందంటే, తప్పనిసరిగా ఎల్లప్పుడూ నువ్వు అనుకున్నట్లుగా ఆశీర్వదిస్తాడు అని. కానీ దేవుని వాక్యంలో మరి తన ప్రజల్ని, తనకు అనుగుణ్యంగా జీవించేటువంటి వారిని దేవుడు తప్పగా ఆశీర్వదిస్తాడు. ఏదో రీతిగా ఆశీర్వదిస్తాడు. మనం అనుకున్నట్లు దానికంటే ఇంకెక్కువగా ఆశీర్వదిస్తాడు. అది మనం దాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని నీతి నిజాయితీలతో దేవునికి అనుకూలంగా జీవించాలి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ సంఘటన ఆసా రాజు అయినటువంటి యోధారాజు అయినటువంటి ఆసా గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈ పాఠాన్ని అది ఒక దృష్టాంతంగా మనకి ఆశా జీవితంలో వెల్లడవుతుంది అన్నమాట. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ సంఘటనలు అవి మనం పాఠాలు నేర్చుకునేటువంటి రీతిగా వ్రాయబడినాయి. ధర్మశాస్త్ర ప్రకారం అయితే అది యూదులకు సంబంధించింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇక అది దానికి అంతమైంది. పౌలు క్లియర్గా చెప్తాడు. మరి హెబ్రీ పత్రిక క్లియర్గా ఉంటుంది. కానీ మనం పాత నిబంధన ఎందుకు చదువుతాం? బైబిల్లో పాత నిబంధన కూడా ఉంది కదా. ఎందుకు చదువుతాం అంటే, అది దాన్ని బట్టి, దానిలో ఉన్నటువంటి సంఘటనలను బట్టి, దానిలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి, దానిలో ఉన్నటువంటి చరిత్రను బట్టి ఈ క్రొత్త నిబంధనలో జీవిస్తున్నటువంటి యేసుక్రీస్తు అనుచరులు, విశ్వాసులు ఏమి నేర్చుకోవాలి అనేటువంటి రీతిగా చెప్పబడిందన్నమాట. చదువుకుందాం. యోధా రాజైన ఆసా పాలన అనేక రంగాల్లో బోధనాత్మకంగా ఉంటుంది, మనకు బోధిస్తుంది అన్నమాట అనేక విధాలుగా. ఈ దినాన 14వ అధ్యాయం, రేపు 15వ అధ్యాయం దానిపై కేంద్రీకరిద్దాం. ఆసా సుదీర్ఘ పాలన మొదటి 10 సంవత్సరాల్లో చాలా నెమ్మదిగా గడిచింది. 1 నుండి 6 వరకు మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 1 నుండి 6 వరకు. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై
అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేశాను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ఇక్కడ నెమ్మదితో ఉండదు. ఎందువలనగా మనం చదువుకున్నటువంటి రీతిగా 6వ వచనంలో యెహోవా అతనికి విశ్రాంతిని దయచేసాను. మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి ఏది జరిగినా కానీ దేవుని హస్తం లేకుండా ఏం జరగదు. నెమ్మది ఉందంటే అది దేవుడు చేసింది. చెడు కానీ కీడు కానీ మంచి కానీ ప్రతిదీ కూడాను దేవుని హస్తం, దాని వెనక దేవుని హస్తం ఉన్నది. ఇప్పుడు వర్షం కురుస్తుంది అని అంటాం కదా, బైబిల్ అట్లా అందు, దేవుడు వర్షాన్ని కురిపించాడు. అది కాబట్టి ప్రతిదీ కూడాను దేవుని హస్తం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా ఏమీ జరగదు. ఈ సమయంలో ఆస వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధులను బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించాడు. మనం చదువుకున్నటువంటి రీతిగా అంటే దైవికంగా ప్రజలందరూ నడవాలని ఆయన నాయకుడిగా, రాజుగా వారికి ఆజ్ఞాపించాడు. ప్రజలు ప్రభువును ఆశ్రయించిరి. 7వ వచనంలో ఉంటుంది. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ 10 సంవత్సరముల చివరి కాలంలో ఏమైందంటే, ఆ 10 సంవత్సరాల చివరిలో కుషీలు అంటే ఐగుప్తీయులు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఎగువ నైలు నదిలో ఉత్తరాన ఉన్నటువంటిది అది. వాళ్ళు కుషీలు ఉంటారు అక్కడ. వాళ్ళ దళాలు మరి చాలా డెవస్టేటింగ్ అంటే నాశనం చేసేటువంటి శక్తితో మరి ఆసాని ఎదుర్కొన్న. ఆసా ఆ యోధా దేశం పోల్చుకుంటే చాలా చిన్నది. ఈ ఐగుప్తుతో పోల్చుకుంటే చాలా చిన్నది. అంతకుముందు ఐగుప్తు రాజైన షీషాకు తన తాత రెహబోమును ఏ విధంగా లొంగ తీసుకున్నాడో మరి ఆసాకి బాగా తెలుసు. తప్పకుండా ఆయనకి తెలిసి ఉంటుంది. 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆస మరి సొంత ప్రవర్తన ఆదర్శప్రాయమైనది. కొన్ని శతాబ్దాల తరువాత బబులోనీయులు యోధాను తర్వాత ఎదుర్కొన్నప్పుడు అతని వారసుడు హెజ్కియా మనవడు అందాం. హెజ్కియా ఏ విధంగా ప్రవర్తించనో దానికి ఈయన ఆదర్శప్రాయంగా ఉన్నాడు. ఎందుకంటే మా తాత ఇట్లా చేశాడు ఆసా అని హెజ్కియా ఆయన సాల్లో ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈ ఆసా చేసింది సూచనగా ఉంటుంది. ఏది హెజ్కియా చేసిన దానికి తర్వాత హెజ్కియా చేయబోయేదానికి ఇప్పుడు ఆసా చేసింది కొంచెం ముందు సూచనగా ఉంటుంది. అతను ప్రభువును వేడుకున్నాడు. అలాంటి శక్తులను వ్యతిరేకంగా తన సంపూర్ణ శక్తిహీనతను నిజంగా అంగీకరిస్తూ ఆసాపు దేవుని వేడుకుంటాడు. అది చాలా గంభీరమైనటువంటి ప్రార్థన. మరలా చదువుతాను. ఇలాంటి మరి తను
తను గెలవలేనటువంటి ఆ శక్తులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఆయన రికగ్నైజ్ చేశాడు, నేను భక్తిహీనుడిని కాదు. భక్తి అయితే దృఢంగానే ఉంది, కానీ శక్తిలో తక్కువ. ఆయన ఒప్పుకుంటాడన్నమాట, నేను శక్తిహీనుడిని. దాన్ని ఆయన అంగీకరిస్తూ ఆసాపు దేవుని వేడుకుంటాడు. ఇక్కడ 11వ వచనంలో మనం చూస్తాం, ఇక్కడ నోట్స్లోనే ఉంది. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు ప్రభువా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయమందనీయకము అని ఆశ ప్రార్థించాడు. మరి దానికి ప్రభువు ఏ విధంగా సమాధానం ఇచ్చాడో వాక్యం అయితే చెప్పట్లేదు, కానీ ఆశ యొక్క సాపేక్షమైన, అంటే కంపారిటివ్లీ చిన్న సైన్యం అయినప్పటికీ కూషీల సమూహాన్ని అంతటినీ అణచివేశాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి సమాధానంగా మనం భావించాలి. ఆసాకు, యోధాకు, బెన్యమీలందరికీ ప్రోత్సాహకరమైనటువంటి సందేశంతో ఇప్పుడు 15వ వచనంలో ఓబేదు కుమారుడైన అజర్యా ప్రవక్త తెర ముందుకు ప్రవేశిస్తాడు. న్యాయాధిపతుల కడవరి దినాల్లో రాజరికం ప్రారంభమైన సంవత్సరాల్లోనూ అరాచకం యొక్క భయంకరమైన సంవత్సరాలను ప్రతిబింబిస్తుంది. అంటే అప్పుడు న్యాయాధిపతుల చివరి కాలంలో ఏ విధంగా జరిగింది, భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగింది, ఆ విధంగా ఇక్కడ జరిగినట్టుగా మనం చూడాలి. ప్రయాణము, వాణిజ్యము ప్రమాదకరంగా ఉన్నప్పుడు లేవీలు ప్రజలకు బోధించుటకు తగినంత క్రమశిక్షణ, వ్యవస్థీకరణ లేనప్పుడు ఆసారాజు ప్రభువును వెతకమని ప్రజలను ప్రోత్సహిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆశ ప్రజలను ప్రోత్సహిస్తాడు. చాలా చాలా విశ్వాసంతో ఆయన అయినప్పటికీ, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి ప్రజలను మాత్రం ఆయన ప్రోత్సహిస్తాడు. ఎందువలనగా 15:2లో ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఆయనను మీరు విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఇలాంటి సందేశం ఆశా సంకల్పమును బలపరచగలదు. అతను దేశంలో మిగిలిన విగ్రహారాధనకు వ్యతిరేకంగా ముందుకు కొనసాగి ఆలయ నిర్వహణకు కావలసిన వనరులను అందజేసాడు. ఇది నిబంధన సమాజం. అంటే ఇశ్రాయేలీయుల సమాజం నిబంధన చేసుకున్నారు కదా. కాబట్టి ఒక విధంగా ఇశ్రాయేలీయుల్ని మనం వివరించాలి అంటే వాళ్ళు నిబంధన సమాజంగా ఎంచుకోవాలి. ఇది నిబంధన సమాజం. ఆశా నాయకత్వం క్రింద ఈ విధంగా నడుచుకోవటానికి, మరి మంచిగా నడుచుకోవటానికి
ప్రజలు ఆరంభించారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయన వెతకిరి. 15వ వచనం. కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశారు. మరొక 25 సంవత్సరాల పాటు ఆసా పరిపాలన యొక్క 35వ సంవత్సరం వరకు మరి ఉన్నత స్థలములను, అంటే చివరిలో ఉన్నత స్థలములను తొలగించలేదు కానీ ఆలయంతో పోటీ చేసే అవశేషము తొలగించబడలేదు. కానీ ఆయన వాటన్నిటి గుండా ఒక బాణంగా తయారయ్యాడు. అంటే ఆయన హృదయం మరి అది కొన్ని చేయకపోయినా కానీ ఆయన హృదయం దేవునికి అనుకూలంగా ఉన్నది. ఇది నీతి నిజాయితీలను ఇప్పుడు మన టాపిక్ వస్తున్నాం. నీతి నిజాయితీలను దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు. ఇది ప్రాస్పరిటీ థియాలజీలే అని అనుకోకూడదు. ఇది జనరల్ డైరెక్షన్ అన్నమాట. నీతి నిజాయితీలతో మనం నడుచుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పొచ్చు మనం. అది జనరల్ డైరెక్షన్. అంటే కొన్నిసార్లు మరి యోబు లాంటి వాళ్ళు నీతి నిజాయితీలతో వాళ్ళు ఆయన జీవించినా కానీ మరి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు కదా. కాబట్టి ప్రతిసారి అన్ని విషయాల్లో జరుగుద్దని కాదు. మరి అపోస్తలు మరి వాళ్ళు కూడాను తన ప్రాణాలు కోల్పోయారు. హతసాక్షులుగా వాళ్ళు కళ్ళు మూశారు. అంతేకాదు ఎంతోమంది, ఇక్కడ హెబ్రీ 11లో ఉంటుంది కదా, ఎంతోమంది దేవుని నమ్మినటువంటి వాళ్ళు మరణించారు. ఇంకా ఏమిటంటే ఈ ప్రపంచం వాళ్ళు ఉండటానికి ఈ ప్రపంచం తగినది కాదు, అందువలన వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి నష్టం కలగవచ్చు. కానీ నీతి నిజాయితీలతో జీవించినప్పుడు జనరల్గా మనం చెప్పేది ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అని మనం చెప్పటంలో సిగ్గుపడకూడదు. ఇది కేవలం సామాజిక వ్యవస్థను బట్టి జరిగినది కాదు. ఎట్లా ఈ ఆశీర్వాదం వచ్చిందంటే ఏదో మనం సోషల్గా జరిగింది, ఈ విధంగా జీవిస్తే తప్పకుండా మరి ఆరోగ్యం ఉంటుంది, తప్పకుండా అభివృద్ధి ఉంటుంది అని అనుకోకూడదు. ఇది దేవుని హస్తం వలన కలిగింది. దేవుడు పరిస్థితులను పరిచిన విధానం. అంతేగాని ఏదో సామాజికంగా అది జరిగింది కాదు, లేకపోతే సైకాలజికల్గా జరిగింది కాదు అని ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. దేవుడు ఆ పరిస్థితులను కల్పించాడు. ఆయన తన సార్వభౌమత్వాన్ని బట్టి పరిపాలిస్తాడు. కాబట్టి ఆశీర్వాదం దొరుకుద్ది. దీనికి విరుద్ధంగా అవినీతితో జీవించినప్పుడు దేవుని యొక్క కోపాన్ని ఆకర్షిస్తుంది. అంటే దానికి గురి అవుతాం, దేవుని యొక్క కోపానికి గురి అవుతాం. ఇప్పుడు కానీ తర్వాత కానీ దేశం తప్పనిసరిగా పతనం అవుతుంది. ఎందుకంటే అవినీతితో జీవిస్తే. మరి బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంది కదా, రైచియస్నెస్ ఎగ్జాల్ట్స్ ద నేషన్, సిన్ ఈజ్ ఎ రిప్రోచ్ టు ఎనీ పీపుల్. ఏ దేశం అయితే నీతి నియమాలతో ఉంటుందో ఆ యొక్క దేశాన్ని దేవుడు హెచ్చిస్తాడు. కానీ వాళ్ళు పాపంతో జీవిస్తే అది రిప్రోచ్గా తయారవుతుంది. కాబట్టి మనం నీతి నిజాయితీలతో మనం జీవించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన ముఖ కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు అందరికీ సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.